అపవాది ప్రేరేపణతోటి కోపం రావడం ప్రారంభమవుతుంది. ఆవేశంతో ఊగిపోతూ ఉంటాం. అపవాది మన జీవితాల్లో అనేకమైన మాంత్రిక చర్యలు చేయడానికి ప్రేరేపిస్తుంది. మాంత్రిక చర్యలు చేయడానికి పాటలు పాడేటువంటి ఆ యొక్క సమూహానికి ఉన్నటువంటి నాయకుని యొక్క పేరు లూసిఫర్. అందరు చెప్పండి, ఏ పేరు? వెళదాం. దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడై ఉన్నాడు. ఒక క్షణం నాతో ఈ మాట చెప్పండి, మీతో మీరు ఈ మాట చెప్పుకోండి. దేవుడు నాతో మాట్లాడతాడు. అందరం చెప్పుకుంటున్నామండి? మరొకసారి చెప్పుకుందాం, దేవుడు నాతో మాట్లాడతాడు. మన పక్కన వారితో కూడా ఒకసారి చెప్పండి, దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. మన దేవుడికి తారతమ్యం లేదు. మన దేవునికి అందరం సమానమే. దేవుడు మనందరి నిమిత్తమై ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మనమందరం కూడా ఆయన కృపలో వర్ధిల్లాలని, మనమందరం కూడా ఆయన యొక్క సన్నిధిలో బలముగా ముందుకు సాగాలని, నిరంతరము ఎటువంటి ముగింపు లేకుండా ఆయనలో కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం భూమి మీద ఎదుర్కొనేటువంటి మరణం కూడా దాన్ని ఆపలేనంతగా నిత్య జీవము ఆయన సన్నిధిలో మనం గడపాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిత్యత్వము దేవునితో మనం గడిపే విధంగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. బైబిల్లో నుంచి ఒక వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగి వెళదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 12 వచనాల వరకు చదువుతున్నాను నేను. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 12 వచనాల వరకు. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా, నాతో పాటు ఈ మాట చెప్పండి, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈరోజు నీ వాక్యాన్ని వింటున్నటువంటి మేమందరం సర్వసత్యములోనికి నడిపించబడేటట్లుగా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీరు ఒప్పింపచేసి లోతునకు మీరు నడిపించండి. ఎవరైతే మాతో మాట్లాడండి ప్రభువా అని ప్రార్థించారో తప్పకుండా వారి యొక్క జీవితంతో మీరు మాట్లాడి మరొక అడుగు ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము పోరాడునది శరీరులతో కాదు. మీలో ఎంతమంది ఎవరితో అయినా ఫైట్ చేశారు? ఈ ప్రాంతానికి రావడం ఇదే మొదటిసారి. మీరెవరితోనన్నా ఫైట్ చేశారు ఎప్పుడన్నా? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఫైటింగ్ తెలియని వాళ్ళు ఉండరు కదా. ఏదో ఒక అంశం మీద కొట్లాట జరుగుతూ ఉంటుంది. వాక్యం మనకు బోధించేటువంటి విషయం ఈరోజు క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం సత్యమై ఉంది. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుంది. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎంతమంది ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు? ఒకసారి చేతి చూపిస్తారా? నేను ప్రభువును రక్షకునిగా అంగీకరించాను అని. దాదాపుగా 90% మంది అందరూ కూడా చేతులెత్తి దేవుని మహింపరుస్తున్నారు. ఒకసారి బిగ్గరగా దేవానికి వందనాలని చెప్దాం. ఈ ప్రాంతానికి రక్షణ కలిగి ఉన్నది. మన గృహాల్లో దేవుడు ప్రవేశించి ఉన్నాడు. మన హృదయంలో దేవుడు రాజ్యం వెళుతున్నాడు. ఎంత గొప్ప విషయం ఇది! దేవుడు చేసినటువంటి వాక్యం, దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ కూడా తన వాక్యం ద్వారా మన హృదయంలోనికి దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాడు. మన జీవితం మార్చబడింది. నిత్యత్వం పర్యంతం అది మార్చబడింది. ఎప్పటికీ కూడా మనం నశించిపోకుండా ఉండే విధంగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అయితే భూమి మీద మనం జీవించేటువంటి విషయంలో ఏ విధంగా మనం జీవించాలి,
ఏ విధంగా మనం నడవాలి అనే దాని గురించి ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈరోజు వాక్యం ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా భూమి మీద మనం జీవించినంతకాలం చాలా చక్కగా జీవించగలుగుతాం. దేవుడిచ్చిన వాక్యం భూమి మీద మనం చదువుకోవడానికే. పరలోకం వెళ్ళిన తర్వాత తీరిగ్గా కూర్చొని చదువుకుందామని అనుకుంటే అక్కడ నీకు అవసరం లేదండి. కేవలం భూమి మీద మనం ఏ విధంగా నడుచుకోవాలి, దేవుడిచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనం దాన్ని అర్థం చేసుకొని చక్కగా జీవించగలిగేటట్టుగా దేవుడు మనకి తన వాక్యాన్ని అనుగ్రహించాడు. దీని వెనక చాలా కష్టం ఉంది. ఈరోజు మనం ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. మనం ఎవరితో పోరాడుతున్నామో మనం తెలుసుకోవాలి. మీరెవరితో అన్నా కొట్లాడాడేటప్పుడు అవతల ఉన్నటువంటి వ్యక్తికి బలం ఉందో బలం లేదో మీరు చూసుకోరా? ఎవరి మీద కోర్టు కేసు నడుస్తుంది అనుకోండి, అవతల ఉన్నటువంటి వ్యక్తికి ధనం ఉందా లేదా, బలగం ఉందా లేదా చూసుకోకుండా యుద్ధానికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోం కదా. అవతల ఉన్నటువంటి వ్యక్తి బలం ఏంటి, బలహీనత ఏంటని మనం చూసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టే నాకు ఓపిక ఉంటే అవతల వాళ్ళతో నేను పోరాడతా, నాకు ఓపిక లేనట్టుగా ఉంటే వాళ్ళు ఇంకా బాగా బలవంతులైతే మనలాంటి వాళ్ళకి ఏం సాధ్యం లేని చెప్పేసి మనం పక్కన కూర్చుంటాం. అవునంటారా కాదంటారా? వాక్యంలో ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక మనం చెప్పినటువంటి మాట, మనము పోరాడున్నది శరీరులతో కాదు. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను మనం ఒక పెద్ద పోరాటంలోనే ఉన్నాం. అయితే ఈ పోరాటం మనం ఒకరితో ఒకరు చేసుకునేది కాదు, ఒకరి ఎడల ఒకరు మనం కొట్లాట ఆడుకునేది కాదు, తగాదలు పడేటువంటి పోరాటం గురించి కాదు మనం మాట్లాడేది. ఎవరికంటే ఎవరు గొప్ప, ఎవరికంటే ఎవరు పరిశుద్ధులు అని చెప్పుకునేటువంటి కొట్లాట కాదు ఇది. కానీ మనం పోరాటంలో ఉన్నాం. అది ఎవరితో ఉన్నాం? ఇక్కడ రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములు, చాలా పేర్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా వీటన్నిటిని? తొందర కనపడవు కదా. మీరు ఎంతమందికి దెయ్యాల కళ్ళు వచ్చాయి? చాలా మంది నవ్వుతున్నారు. దెయ్యాల కళ్ళు వచ్చాయి కదా. వాటిని మనం ఏమని పిలుస్తాం? పీడ కళ వచ్చింది అంటాం. మరలా మరలా కళ వస్తే బాగుంటుందని ఎవరైనా అనుకుంటారా? అనుకోం కదా. అది ఒకసారి వస్తేనే దాని గురించి చాలా కాలం మాట్లాడుకుంటాం, భయపడిపోతాం. అయితే మనం పోరాడేటువంటిది మాత్రం అట్లాంటి దురాత్మలతోనేనంట. కాకపోతే మనం అనుకునే దురాత్మలకి, వాక్యం చెప్పేటువంటి దురాత్మలకి తేడా ఉందా లేదా మనం అర్థం చేసుకుందాం. మీకు తెలిసిన దురాత్మలు ఎలా ఉంటాయి? 2 కాళ్ళు వెనక్కి తిరిగి, ఎర్రటి కళ్ళేసుకొని, కొమ్ములు పెట్టుకొని, రక్తం తాగుతూ, ఇంకా కాసేపు చెప్తే ఇక్కడ హొర్రర్ మూవీ చూపించినట్టుగా అవుతుంది కదా. దురాత్మ అనగానే మనకు ఒక వింత రూపం మనకు కనబడుతుంది. అయితే వాటి గురించి వాక్యం ఏం చెప్తుందో కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను. దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవుడు మనిషిని తయారు చేయక ముందు దేవదూతలను తయారు చేశాడు. ఎవరిని చేశాడండి? దేవదూతల్ని. అందరూ చెప్తున్నారా? ఎవరిని తయారు చేశారు? దేవదూతల్ని. దేవుడికి ఎప్పుడూ ప్రారంభం లేదు. ఆయన స్వయంభవుడు, ఎప్పుడు కూడా ప్రారంభం లేదు. సాధారణంగా దేవుడు అనేటువంటి మాటను డిక్షనరీలో వెతికితే ప్రారంభం లేనివాడు అని ఉండాలి. ప్రారంభం లేనివాడు. ఎవరికైనా ప్రారంభం ఉంది అంటే ఆయన బహుశా దేవుడు కాదని మనం చెప్పుకోవచ్చు. ప్రారంభం లేనటువంటి దేవుడు దేవదూతలను తయారు చేశాడని వాక్యం చెప్తుంది. దేవుడు దేవదూతలను తయారు చేసినప్పుడు చాలా మందిని తయారు చేశాడు. దేవదూతల్ని వాళ్ళు ఎంత సంఖ్యలో ఉన్నారో తెలియదు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో రకరకాల ర్యాంక్స్ ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళల్లో గొప్ప వాళ్ళు ఉన్నారు, నడిపించే నాయకులు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమందికి ఉండే జాబ్స్ వేరే వేరేగా ఉన్నాయి. వార్తలు మోసుకుని వెళ్ళేటువంటి దేవదూతలు ఉంటారు, యుద్ధాలు చేసేటువంటి దేవదూతలు ఉంటారు, పాటలు పాడేటువంటి దేవదూతలు కూడా ఉంటారు. ఇలా వీళ్ళందరి మీద నాయకులు కూడా ఉంటారు. పాటలు పాడేటువంటి ఆ యొక్క సమూహానికి ఉన్నటువంటి నాయకుని యొక్క పేరు లూసిఫర్. అందరు చెప్పండి, ఏ పేరు? లూసిఫర్. అదే యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళేటువంటి ఆయన యొక్క సమూహానికి ఉన్న నాయకుని యొక్క పేరు మిఖాయేల్. ఏంటది? మిఖాయేల్. అదే వార్తలన్నీ మోసుకొని వెళ్ళేటువంటి ఆ దేవదూతకు ఉన్నటువంటి అందరూ, ఆ దేవదూతలకు ఉన్నటువంటి నాయకుని పేరు గబ్రియేలు. ఏంటది? గబ్రియేలు. 3 దేవదూతలు. వీళ్ళు ప్రధాన దూతలు అని చెప్పుకుంటాం. ఎవరు వాళ్ళు? గబ్రియేలు, మిఖాయేలు, లూసిఫర్. ఒకసారి చెప్పండి, మరొకసారి. మా ఇంట్లో పేర్లే గుర్తుండట్లే ఈ మధ్య. దేవదూతల పేర్లు మాకెందుకు అన్నట్టున్నారు.
వాక్యం ఏం చెప్తుందో అదంతా మన ప్రయోజనం కోసమే చెప్పింది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇలా అతి పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ఎంతో గొప్పగా ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, కానీ ఆయన సన్నిధిలో ఎన్నాళ్ళ నుండో దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఆయన మాటకు లోబడుతూ ఆయన తరపున యుద్ధాలు చేస్తూ ఎంతమంది దూతలు ఆయన తరపున పనిచేస్తుంటే ఈ పాటలు పాడేటువంటి వాళ్ళ నాయకుడు ఉన్నాడు కదా, ఎవరు? లూసిఫర్కి గర్వం వచ్చింది. ఏం గర్వం అంటే, నేను పాట పాడుతుంటే దేవుడు కూడా హాయిగా కళ్ళు మూసుకొని తన్మయత్వం చెందుతున్నాడు, కాబట్టి ఆయనకంటే నేనే గొప్ప అని అనుకున్నాడు. నేను ఆయన మీద ఉండాలి అని ఆశపడ్డాడు. ఎవరి మీద? దేవుని కంటే పైన నా కుర్చీ వేసుకొని కూర్చుంటా, నా సింహాసనాన్ని కట్టుకుంటా, నాతో పాటు ఎవరు వస్తారు అన్నాడు. తను చెడినటువంటి కోతి వనాన్నంతా చెడగొట్టినట్టు పరలోకంలో దేవుని ఎదుటగా ఉన్నటువంటి సాక్షాత్తుగా దేవుణ్ణి చూస్తూ ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదూతలకు ఏమొచ్చిందో మరి రోగం. నాతో పాటు ఎవరు వస్తారు అంటే చాలామంది ఆ పార్టీలో జాయిన్ అయిపోయారట. అలా ఆ పార్టీలో జాయిన్ అయిపోతే ప్రభు ఆ సాతానుగా అక్కడ ఉన్నటువంటి లూసిఫర్ని బయటికి పంపివేశాడనమాట. అప్పుడు లూసిఫర్ అంటే తేజో నక్షత్రం అని అర్థం అని చెప్తాం. ఎంతో వెలుగుతో ఉన్నటువంటి ఒక గొప్ప దేవదూత, ప్రధాన దూత అని మనం చెప్పుకున్నాం. అలాంటి గొప్ప దేవదూత ఇప్పుడు కాస్త దూరంగా పరలోకం నుంచి పడవేయబడితే, అట్లా పడవేయబడినటువంటి దేవదూతనే అపవాది, సాతాను, దురాత్మ అని చెప్పుకుంటాం. అపవాది అని చెప్పుకుంటాం. అయితే ఆ పడినప్పుడు, అలా కింద పడినప్పుడు తను మాత్రమే పడలేదు, తనతో పాటుగా జై జై అన్నారు కదా. ఎవరికి పడితే వాళ్ళకి జై జై అనకండి. అపవాది నాతో పాటు ఎవరు వస్తారు అని పరలోకంలో అంటే జై జై అన్న వాళ్ళందరూ కూడా ఇంతో పాటుగా సర్దుకున్నారు. పరలోకం నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. అలా క్రింద పడినటువంటి వాళ్ళందరినీ మనం పడిపోయిన దూతలు అని చెప్తాం. ఏమంటాం? పడిపోయిన దూతలు. ఒకప్పుడు వాళ్ళ పేరు దేవదూతలు, ఇప్పుడు వాళ్ళ పేరు పడిపోయిన దూతలు. మన భాషలో చెప్పుకుంటే దయ్యాలు. ఎవరు? నిద్రపోతారు ఎవరన్నా? ప్రయత్నం చేసి చూడండి, కాసేపు దయ్యాల గురించి మాట్లాడతా నేను. దయ్యాలు. ఇంతకు దయ్యాలు ఉన్నాయంటారా? చదువుకున్న వాళ్ళు ఏమంటారంటే దయ్యాలు లేవు, భూతాలు లేవు, ఏదో మానసికమైన రోగం వచ్చింది, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే తగ్గిపోద్ది అని అనుకుంటుంటారు. మీరేం నమ్ముతున్నారు? దురాత్మలు ఉన్నాయంటారా, దయ్యాలు లేవంటారా? ఒకసారి మీరు చేయెత్తితే చూడాలనుకుంటున్నాను ఈ విషయంలో. ఎంతమంది దయ్యాలు ఉన్నాయనుకుంటున్నారు? చెయ్యెత్తితే ఏమైద్దో అన్నట్టున్నారు కదా. ఇప్పుడు మీరు నమ్మేటువంటి దయ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? మీరు ఎప్పుడైనా దయ్యం పట్టిన వాళ్ళని చూసారా? ఎలా ఉంటారు? నాజుగ్గా హాయిగా ఉంటారా? ఎలా ఉంటారండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి హలో ఎలా ఉన్నారు, బాగున్నావా అని షేక్ హ్యాండ్ ఇస్తావా? దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడేం చేస్తారో తెలియదు కదా, ఘోరంగా ఉంటారు. దురాత్మ, దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విడిపించడం నా చిన్నతనం చూశాను. మా నాన్నగారు జోసెఫ్ కిషోర్ గారి పరిచర్యలో నా యవ్వన కాలంలో చర్చి దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు. వచ్చి దురాత్మ పట్టిందండి ప్రార్థన చేయండి అనేవాళ్ళు. సరే ప్రార్థన చేస్తే ఊగిపోయి బయటకు వచ్చేసేవి. వింత స్వరంతో మాట్లాడడం ప్రారంభించేవి. ఆ వింత స్వరంతో మాట్లాడుతూ చాలా కథలు చెప్పేవి. ఒకసారి ఒక ఆయనతో మాట్లాడుతుంటే దయ్యం పట్టిన ఆయనలో ఉన్నటువంటి దయ్యం హిందీలో మాట్లాడుతుంది. ఈ వ్యక్తి ఏమో ఎక్కడికి వెళ్ళాలా, హిందీ ఎప్పటికీ ఈయనకి రాదు, చాలా స్పష్టంగా హిందీలో మాట్లాడుతుంది. ఏం దయ్యమా, ఎక్కడి నుంచి వచ్చావంటే నేను రాజస్థాన్ నుంచి వచ్చాను. ఎలా చచ్చిపోయావు నువ్వు అంటే నన్ను వేరే వాళ్ళు పట్టుకొని చంపేసేశారు అని చెప్పి పెద్ద స్టోరీ చెప్పింది. మీరు కూడా దురాత్మలు మాట్లాడడం విన్నారా ఎప్పుడన్నా? ఎవరిలోనన్నా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతుంటారు? ఇదిగో నేను పలాని ఇంట్లో వాళ్ళని, పలాని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని, వాళ్ళ నాయనమ్మని, వాళ్ళ తాతయ్యని, నన్ను వీళ్ళు ఇలా చేశారు, నన్ను వాళ్ళు అలా చేశారు, నాకు మీరు శాంతి చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను, నా కోరిక నువ్వు తీరిస్తే అప్పుడు నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటారు కదా. కోరికలు తీర్చడానికి ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా?
చాలా మోసపోయారు మీరందరూ ఒకవేళ అలా చేసి ఉంటే. ఎందుకో చెప్తాను. ఒకసారి మరణించినటువంటి వ్యక్తి, మనిషి ఎప్పుడు కూడా దయ్యంగా మారడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. ఒకసారి మరణించినటువంటి వ్యక్తి ఎప్పుడు దయ్యంగా మారడు. అంటే మరణించకుండా ఉన్నవాళ్ళు దయ్యంలాగా ప్రవర్తిస్తుంటారు. అది తర్వాత మాట్లాడుకుందాం. ఒకసారి మరణించినటువంటి వ్యక్తి ఎప్పుడు దయ్యంగా మారడు అని బైబిల్ చెప్తుంది. నువ్వేమి నమ్ముతావు నీ ఇష్టం, నాకు అనవసరం. ఈరోజు ఒక విషయం చెప్తా. వాక్యం ఏం చెప్తుందంటే, ఏం చెప్తుందండి? మరణించిన వారు దయ్యాలుగా మారరు. కాకపోతే ఈ దురాత్మలు అపవాదిగా, అప్పుడు అపవాది పడ్డాడు కదా, లూసిఫర్ బయటికి పడిపోయాడు కదా. ఎప్పుడు జరిగింది ఇదంతా? మనిషిని దేవుడు కలుగు చేయక ముందు. కాబట్టి అపవాదిని బయటికి పంపించేసిన తర్వాత దేవుడు మనిషిని కలుగు చేశాడు. నీలాంటి నాలాంటి మనిషిని కలుగు చేశాడు. మనం అందరం కూడా ఒక దేవదూతలా కలుగు చేయబడలా, కానీ చాలా గొప్పగా కలుగు చేయబడ్డాం. ఏంటో తెలుసా? నీవు నేను దేవుని రూపంలో తయారు చేయబడ్డాం, ఆయన పోలికలో తయారు చేయబడ్డాం. దేవుడు కోతిని కూర్చోబెట్టి, ఇదిగో నేను ఒక మనిషిని తయారు చేస్తాను, అక్కడే వచ్చి కదలకుండా కూర్చో, నేను మనిషిని తయారు చేస్తాను తయారు చేయలా. కోతివి కొండ ముచ్చు అని అనుకోవడానికి. మనం దేవుని రూపంలో తయారు చేయబడ్డాం. దేవుని రూపంలో మనం తయారు చేయబడి దేవుడు చాలా ప్రేమించినటువంటి ఆయన గొప్ప సృష్టిని మనం అందరం కూడా చాలా విచిత్రంగా తయారు చేయబడ్డాం. దేవుడు ఎంత ప్రేమించాడంటే, అపవాది తప్పు చేస్తే, అదే లూసిఫర్ తప్పు చేస్తే ఒక తన్నుదాన్ని బయటికి పంపించాడు. అదే మనిషి తప్పు చేస్తే ఆయనే పరలోకం వదిలి బయటకు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. నిన్ను నన్ను వదిలిపెట్టడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఎంతో గొప్పగా ఉన్నటువంటి లూసిఫర్ నువ్వు వదిలిపెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మనల్ని వదిలిపెట్టడానికి దేవుడు ఇష్టపడలేదు. ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇంతగా ప్రేమించే దేవుడు మనిషిని నరకానికి ఎలా పంపిస్తాడు అని చాలాసార్లు మనకు ప్రశ్న వస్తుంది. వాస్తవమే, కానీ నిజానికి దేవుడు నరకాన్ని మనిషి కోసం తయారు చేయలేదండి. దేవుడు బయటకు పంపించినటువంటి ఆ అపవాది కోసం నరకాన్ని సృష్టించాడు. ఎప్పటికైనా కదలకుండా ఆ మండు గుండంలో అపవాది అక్కడే ఉండిపోవాలని దేవుడు ఆశపడ్డాడు. అది జరగబోతుంది. కదలలేనటువంటి స్థితిలో నరకంలో అపవాది సంకెళ్లతో బంధించబడి ఉండబోతున్నాడని వాక్యం మనతో చెప్తుంది. కానీ ఈ లోపుగా అపవాది కొంచెం టైం ఉంది. ఈ టైంలో అపవాది ఏం చేస్తుంటాడంటే, మనుషుల్ని, దేవుడు బాగా ప్రేమించినటువంటి మనుషుల్ని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇప్పుడు అపవాదిగా ఉన్నటువంటి ఆ సాతాను, తనతో పాటుగా ఉన్న అనుచరులు ఉన్నారు కదా, పడిపోయినటువంటి వీళ్ళందరినీ మనం దయ్యాలంటాం. అప్పటి నుంచి ఆదాం మొదలుకొని ఈరోజు నీ వరకు కూడా ఉన్న వారందరి పేర్లు, వాళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళ జీవితాలు ఏం జరిగాయి, ఇవన్నీ బాగా తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళకేమి వయసు మీద పడదు కదా. దేవదూతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కురూపులుగా, అపవిత్రాత్మలుగా ఉన్నప్పటికీ కూడా వయసు ఏం మీద పడట్లేదు. వాళ్ళకి ఇంకా అవకాశం ఉన్నప్పుడు భూమి మీద జరిగే వాటన్నిటినీ కూడా అర్థం చేసుకునేటువంటి వారిగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు దురాత్మలుగా ఎవరికైనా పట్టినప్పుడు, మీకు తెలిసిన వ్యక్తులు ఎవరు పట్టట్లేదు వాళ్ళకి. మీకు తెలిసిన వాళ్ళు అక్కడ వాళ్ళల్లో లేరు. అపవాది అబద్ధికుడు, సాతాను అబద్ధాలు చెప్తాడు. తనతో ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తారు. ఒక సీక్రెట్ చెప్పనా? నువ్వు అబద్ధం ఆడితే నువ్వు కూడా అపవాది సంబంధం అయిపోతావు. అపవాది అబద్ధాలు చెప్తాడు కాబట్టే నిన్ను కూర్చోబెట్టి కాకమ్మ కబుర్లు అన్నీ చెప్తాడు. నేను నీలో ఉన్నాను, నాకు నువ్వేం చేయవా, బ్రతికున్నప్పుడు ఎలాగూ చేయలేదు, ఇప్పుడన్నా చేసి పెట్టొచ్చుగా, పెట్టండి బాగా. నువ్వు ఒకటి పెడితే రేపొద్దున ఇంకొకటి పెట్టాల్సి వస్తుంది. ఉన్నవన్నీ అమ్ముకొని చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి. క్రైస్తవులంగా వాక్యం చెప్పేదాన్ని మనం నమ్మాలి. వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే నువ్వు దేన్ని నమ్మి కూర్చున్నావు ఇక్కడ కదా? వాక్యాన్ని మనం నమ్మాలి. అదేం చెప్తుంది? మరణించినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దయ్యముగా మారడం లేదు. పడిపోయినటువంటి దేవదూతలు దురాత్మల సమూహంగా ఇప్పటికీ కూడా మనుషుల్ని ప్రభావం చేస్తూ, వాళ్ళని కదిలిస్తూ, వాళ్ళని విసుగు తెప్పిస్తూ, వాళ్ళ జీవితాలని మార్చడానికి, దేవునికి దూరంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఈ దురాత్మలతో మనం పోరాడుతున్నాం. కాబట్టి వాటిని శాంతి చేయడానికి ప్రయత్నించకండి. అవి శాంతి అవ్వవు. వాటి గోల్ ఏంటంటే
మేం మాత్రమే నరకానికి వెళ్తే ఎలా, మాతో పాటు 10 మందిని పోగేసుకొని వెళ్ళాలి అనేటువంటి దాంతో పనిచేస్తున్నాయి. మరి నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో నీ ఇష్టం. అపవిత్రాత్మలు, దురాత్మలు, దయ్యాలు, ఈ విధంగా మనం చెప్పుకునేవన్నిటి గురించి వాక్యం చెప్తుంది. కాబట్టి నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు వారు భూమి మీద నడుస్తూ ఉన్నటువంటి కాలంలో చాలా అపవిత్రాత్మలు ఆయన వెళ్ళగొట్టాడు. ఆయన శిష్యులు అపవిత్రాత్మలు వెళ్ళగొట్టారు. దయ్యాల గురించి యేసుక్రీస్తు వారు చాలా చక్కగా మాట్లాడతాడు. అపవాది గురించి ఆయన మాట్లాడతాడు. అపవాది కేవలం నాశనం చేయడానికి వస్తాడు, నేను మాత్రం మిమ్మల్ని మీకు జీవం ఇవ్వడానికి వచ్చాను అని ఆయన చెప్తాడు. ఈరోజు అపవాది అనగానే దెయ్యం పట్టిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాళ్లే అని మీరు అనుకుంటున్నారు కదా. కాకపోతే నేను ఒక మాట చెప్తాను, ఈ దయ్యాలు లేకపోతే అపవిత్రాత్మలు రోజువారీ జీవితంలో కూడా మనల్ని కదిలిస్తూ ఉంటాయి. అవి కదిలించే విధానాలు చాలా రకాలు వాక్యం చెప్తుంది. వాటిల్లో ఒక 3 రకాలు ఈరోజు నేను మీతో చెప్తాను. 3 రకాలు మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. వాటిల్లో మొదటి రకం భయాన్ని మనకిచ్చేటువంటి రకం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వృత్తాంతాన్ని మనం చదువుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. అక్కడ ఏం జరిగిందో చెప్తాను. యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు. ఆయన ఆ ప్రాంతానికి దిగిన వెంటనే, ఆయన పడవలో ప్రయాణం చేసి వచ్చాడు. దిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వ్యక్తిని చూస్తే మామూలు వానిగా లేడు. చాలా కోపంతో నింపబడి ఉన్నాడు. చాలా గందరగోళంగా ఉన్నాడు మనిషి. ఆయన దిగిన ప్రదేశంలో దగ్గరలో సమాధులు ఉన్నాయి. ఈ వ్యక్తి సమాధిలో నివాసం చేస్తున్నాడట. పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని కేకలేస్తున్నాడు. నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని కేకలేస్తే ఆయన అన్నాడంట, నీ పేరేంటి అని అడిగాడట. నీ పేరేంటి అని. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, నా పేరు సేన అని చెప్పాడంట. ఏంటండి పేరు? ఎవరన్నా ఈ పేరు పెట్టుకున్నారా? సేన అంటే మనకు బాగా పరిచయం ఉన్న పేరే. దాని అర్థం సైన్యం. ఏంటది? సైన్యం. మేము చాలా మంది ఉన్నాం కాబట్టి మేము ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళ కష్టం వచ్చింది కాబట్టి అందరం కలిపి చెప్తున్నాం, మా పేరు సేన. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైన్యంలో దాదాపుగా 4,000 నుంచి 6,000 మంది సైనికులు ఉంటే దాన్ని సైన్యం అంటారట. అంత గొప్పగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి దురాత్మలన్నీ ఒక వ్యక్తి లోపల ప్రవేశిస్తే ఆ వ్యక్తి జీవితం అంతా వల్లకాడైపోయింది. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా ఉన్నాడంటే బాగా భయంతో నింపబడినవాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఈ మాట చెప్పండి. భయం. చెప్తారా కొంచెం? భయం. చాలా హింసించేవాడు. తన్ని పట్టుకోవడానికి ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా కొట్టేసేవాడు. ఎంతగా కొట్టడం ప్రారంభించాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ తట్టుకోలేక సంకెళ్ళు వేసి తన్ని బంధిస్తే ఆ సంకెళ్ళు కూడా దేనికి పనికి రాలేదు. సంసోను దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి సంకెళ్ళను తెంపితే ఈ వ్యక్తి ఏమో దురాత్మ చేత నింపబడి సంకెళ్ళను తుత్తునీయులుగా తెంపేసేసేవాడట. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక వదిలేసేస్తే ఆ ఊరి బయట ఉన్న సమాధుల్లో నివాసం చేయడం ప్రారంభించాడు ఈ వ్యక్తి. తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఏం చేయాలో తెలియనటువంటి వ్యక్తి. కావాలని ఏం చేయడం లేదు, ఏం చేయాలో పాలుపోవడం లేదు. లోపల నుంచి అంత గందరగోళం. ఈ మాటలు గమనించండి. నీవెప్పుడైనా భయంతో జీవిస్తున్నావా? నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటూ జీవిస్తున్నావా? గందరగోళపు పరిస్థితుల్లో నువ్వు జీవిస్తున్నావా? అపవాది చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు అన్న విషయం నువ్వు గుర్తించు. నీ లోపల దయ్యం దూరిందని నేను చెప్పడంలా, కానీ దురాత్మ నిన్ను వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తుంది. నీలో భయాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది మీకు గుర్తొస్తూ ఉండుంటారు. కానీ నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తావని గుర్తుపెట్టుకో. అప్పుడు నీకేదో వచ్చిందని నువ్వు చేయడం లేదు, అపవిత్రాత్మ చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అపవాది ఎలా యుద్ధం చేస్తాడో మనకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళతో మనం పోరాడుతున్నామని వాక్యం చెప్తుంది. నీకు భయం కలిగించి, నీకు వేదన పుట్టించి, ఏమాత్రం ఒక చోట తిన్నగా ఉండనివ్వకుండా అపవిత్రాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది.
అటువంటి ప్రేరేపణ మన జీవితంలో కనబడితే మనం కాసేపు నిద్రపోతే అంతా సర్దుకుంటుంది అని నువ్వు అనుకోకు. టీవీ ఆన్ చేసుకొని కాసేపు నవ్వుకుంటే అంతా బాగుంటుందని అనుకోకు. దేవుని దగ్గరికి నువ్వు రావడం వెంటనే నేర్చుకోవాలి. నాకేదో అయిందని తాయెత్తులు కట్టుకోవడానికి వెళ్ళకో. తాయెత్తులకు బెదిరిపోయేవి కాదు అపవిత్రాత్మలు. ఒకప్పుడు దేవదూతలు వాళ్ళు చిన్న చిన్న వాటికి, చితక వాటికి తీసుకొని పారిపోవడానికి మన చుట్టూ తిరిగే వీధి కుక్కలు కాదవి. పొగిడినట్టుంటుంది కానీ వాటి బలం కొంచెం పెద్దదే. దేవుని బలం కంటే కాదు, కానీ మనం వాటితో పోరాడుతున్నాం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఒక చోట కుదురుగా నిలబడలేక తమను తామే గాయపరుచుకుంటూ ఏమాత్రం కూడా కూర్చోలేక నిలబడలేక భయాందోళనతోటి అటు పరిగెత్తుతూ ఇటు పరిగెత్తుతూ చంచలుగా ఉంటే అర్థం చేసుకోండి, ఆ వ్యక్తి జీవితంలో అపవిత్రాత్మ చేత ప్రేరేపించబడి సతమతమవుతున్నారు అని. విశ్వాసులంగా మనం దాన్ని గుర్తించి దేవుని యొక్క సన్నిధిలో వారి కోసం మనం ప్రార్థించాలి. నీవు అటువంటి పరిస్థితుల్లో గుండా వెళుతుంటే ప్రభువు నిన్ను విడిపించగలుగుతాడు. దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన సన్నిధిలోనికి రండి. అంతేగాని నీ ఎదురు ఎవరుంటే వాళ్ళతో పోరాడడం ఆపేయండి. అది కాదండి మనం చేయాల్సింది. దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడై ఉన్నాడు. నడి సముద్రంలో కనుక ఒక ఓడ వెళుతూ ఉందనుకోండి, పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ ఓడ ఏం చేస్తుంది? నేను కొంచెం పక్కన పార్క్ చేసుకుంటానంటే కుదురుతుందా? నడి సముద్రంలో ఎలాంటి లంగరు లేకుండా ఒక ఓడ ఉంటే ఎటూ పోవడానికి వీలు లేకుండా కాసేపు అటు కాసేపు ఇటు ఒకవైపు వెళ్ళాలి అంటే కుదరని పని అది. దురాత్మ చేత ఆవహించబడినటువంటి వ్యక్తి, దురాత్మ చేత ప్రేరేపించబడుతున్నటువంటి వ్యక్తి జీవితం కూడా ఇంతే ఉంటుంది. ఎటువైపుకి వెళుతుందో తెలియదు, ఏం జరుగుతుందో అర్థం కాదు. కేవలం భయం, గందరగోళం. ఏం జరుగుతుందా, రేపేం జరుగుతుందా అనే భయంతో ఈరోజు నిద్రలేస్తే ఏం చూడాల్సి వస్తుందా అనే భయంతో నిద్రపోకుండా కూర్చునే వాళ్ళని కూడా చూశాను నేను. దానికి కారణం అపవిత్రాత్మ యొక్క ప్రేరేపణ అని మనం గుర్తిస్తే దాన్ని మనం ఫైట్ చేయగలుగుతాం. కోవిడ్ వచ్చినటువంటి కాలంలో మొదటగా అది వచ్చినప్పుడు దానికి ఏం చేయాలో తెలియక ప్రపంచం దద్దరిల్లిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. దానికి కొంత టైం పట్టింది. అంతకుముందు డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు, డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు దానికి ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాలేదు. నాకు ఇంకా గుర్తు, ఆ కాలంలో మేము ఢిల్లీలో ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్కి వెళ్ళి రక్తం కావాలి అని డాక్టర్స్ అడిగేవాళ్ళు. రక్తం ఇవ్వడానికి వెళితే ఆ రక్తం ఎంత ఎక్కించినా ఆ వ్యక్తి బ్రతికేవాళ్ళు కాదు. ఎందుకంటే రక్తం ఎంత మాత్రం ఎక్కిస్తామండి? వాళ్ళకి కావాల్సింది రక్తంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అని పిలుస్తాం. కానీ వాటిని వేరు చేసి వీళ్ళకి ఇవ్వాలి అని వాళ్ళకి అర్థం కావడానికి చాలా టైం పట్టింది. అది ఒకసారి అర్థమైన తర్వాత ఇప్పుడు అనేకమైన ప్రజలను రక్షించడానికి వైద్యం అందుబాటులోకి వచ్చింది. నువ్వు దేంతో పోరాడుతున్నావో నీకు అర్థం కాకపోతే ఎలా దానితో నువ్వు పోరాడతావు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం మనకు స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చింది. యేసుక్రీస్తు మనకి స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు. ఆయనను మనం అర్థం చేసుకోవడం, ఆయన మాటలను మనం అర్థం చేసుకోవడం చేయకుండా అంతా సర్దుకుంటుందిలే అని నువ్వు అనుకుంటే కుదరదు. ఒక రోగానికి వచ్చేటువంటి మందుని వేరే రోగానికి వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఒకటి పోయి ఇంకోటి అవుతుంది. నీవు నేను ఎవరితో పోరాడుతున్నామో మనం అర్థం కాకుండా మన ఇంట్లో ఉన్న భర్తతోటో భార్యతోటో పిల్లలతోటో పోరాడుతుంటే ఆ పోరాటంలో నువ్వు ఓడిపోతూ, ఆ పోరాటంలో మాత్రమే కాదు నీ సంబంధంలో కూడా నువ్వు ఓడిపోవడం ప్రారంభమవుతూ ఉంటావు. కనబట్టలేదు అవి మనకి? మనం ఎవరితో పోరాడుతున్నామో మనం అర్థం చేసుకుందాం. భయాందోళనతోటి, వేదనతోటి చంచలుగా తిరుగుతూ ఉంటే, అలా తిరగాలి అని నీకు అనిపిస్తూ ఉంటే, గందరగోళంగా నీకు అనిపిస్తూ ఉంటే అపవిత్రాత్మ చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు. భయపడాలని కాదు నేను చెప్తుంది, ప్రభు యొద్ద ఖచ్చితంగా నువ్వు రావాలి అని నేను మీకు పిలుపునిస్తున్నాను. రెండవది కూడా చెప్తాను, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి. రెండవది ఏంటంటే బాగా కోపం. అందరు చెప్పండి, ఏంటది? కోపం. చాలా కోపం, క్రోధం. ఎందుకు వస్తుందో తెలియదు. కొంతమంది కోపం అలా వచ్చేస్తుంది అంతే. వాళ్ళని చూసి మనం ముక్కు మీద కోపిస్తండి అంటాం కదా. కదిలిస్తే ముక్కు మీద కోపం ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళ దగ్గరికి వెళితే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాగా కోపం వచ్చి చిన్నబుచ్చుకున్నాడు తన ముఖాన్ని. దేవుడు ఆయన దగ్గరకు వచ్చి అడిగాడు, నువ్వెందుకు కోపంగా ఉన్నావు అని అడిగాడు. ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగాడు. నేను కోపంగా ఉండకుండా ఎలా ఉండాలి?
నువ్వేమన్నా మంచి చేసావా? నా తమ్ముడు ఇచ్చినటువంటి అర్పణనేమో బాగా తీసుకున్నావు, నేను ఇచ్చినటువంటి అర్పణ మాత్రం తీసుకోలేదు. నువ్వు నాకు బాగా కోపం వచ్చింది, నా కోపానికి కారణం నువ్వే కదా, మళ్ళీ ఎందుకు కోపం వచ్చిందని అడుగుతున్నావు? దేవుడు అన్నాడు, నువ్వు మంచి చేస్తే తలెత్తుకుంటావు కదా, ఒకవేళ మంచి చేయకపోతే పాపం పొంచి ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పాడు. వినలేదు, బయటికి వెళ్ళాడు. తన తమ్ముడి మీద వచ్చినటువంటి కోపానికి తమ్ముడిని చంపేసేశాడు. మొట్టమొదట జరిగినటువంటి హత్య కయ్యేను హేబెలు మధ్యలో. మనం అనుకుంటాం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చింది కాబట్టి చంపేసేశాడు అని మనం అనుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కయ్యూను అపవాది యొక్క ప్రేరేపణతోటి ఇది జరిగించాడు. అపవాది సంబంధి దీన్ని జరిగించాడు. అపవాది ప్రేరేపణతోటి కోపం రావడం ప్రారంభమవుతుంది. ఆవేశంతో ఊగిపోతూ ఉంటాం. కోపం రావడం పెద్ద కష్టమేం కాదు. ఏమండి, ఒక పెద్ద అడవిని తగలబెట్టాలంటే ఎంత నిప్పు కావాలి? ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. యాకోబు గారు భలే రాస్తారు, మన నోరు అగ్గిపుల్ల రెండు అలాంటివేనని. ఒక చిన్న అగ్గిపుల్లతో అంటిస్తే కార్చిచ్చులాగా అడవి మొత్తాన్ని తగలబెట్టేస్తుందట. ఒక నోటి మాట అలా అంటిస్తే మొత్తం జీవితాలు తగలబడిపోతాయట. చిన్న నాలుగు కూడా నిలువెత్తు జీవితాన్ని నాశనం చేసేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకుందామని మనం అనుకుంటాం, కరెక్టే. కాకపోతే అపవాది నిన్ను రెచ్చగొడుతూ ఉంటే నీ లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేటువంటి కోపం ప్రతిసారి మన ఎదురు ఉన్నటువంటి మనిషి మీద మనం తీర్చుకుంటూ ఉంటాం, వాళ్ళతో పోరాడుతూ ఉంటాం. గమనించండి, ఈ పోరాటంలో మొదటిగా మనం ఆత్మీయంగా జయించాలి. దురాత్మ నన్ను ప్రభావితం చేస్తుందని నువ్వు గుర్తించాలి. అపవాది, నీ కళ్ళబొల్లి మాటలకు నేను లొంగను, నేను శాంతంగా ఉంటాను, సహనంగా ఉంటాను. ఇది నువ్వు నేర్చుకోవాలి. ఎదుటివాడి తప్పే అనుకుందాం, నువ్వు వెళ్ళి వాళ్ళ మీద పడిపోతే అంత సరైపోతుందా? లేదు కదా. నీ యొక్క శాంత గుణంతో నీ కుటుంబ సభ్యులను దేవుని దగ్గర నుండి నడిపిస్తావేమో. జాగ్రత్తగా జీవించు అని వాక్యం మనకు హితబోధ చేస్తుంది. ఏం జరుగుతున్నా శాంతంగా ఉండి దేవునికి అప్పగించుకొని జాగ్రత్త కలిగి జీవించాలని ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. అలా కాకుండా ఇప్పటికిప్పుడు నేను మాట్లాడేసేయాలి, నా కోపాన్ని ప్రదర్శించేసేయాలి, అంతా సరి చేసేసేయాలి అని అపవాది నిన్ను ప్రేరేపిస్తుంటే దానికి లొంగి నీ నోటి మాటలను జార్చుకొని ఏదేదో మాట్లాడి మీ మధ్యలో సంబంధాలన్నీ చెడగొట్టుకొని ఎంతకాలం అని గడుపుతాం? భార్యాభర్తల మధ్యలో సంబంధాలు తెగిపోవడానికి అపవాది ప్రేరేపణ చాలా కారణం అవుతుందని మీకు తెలుసా? ఏదో ఒక మాట అక్కడ ప్రారంభమై చిన్న చిన్న చినుకులు కాస్త పెద్ద వానగా తయారైపోయి తుఫానుగా తయారైపోయినట్టుగా, ఇళ్ళన్నీ కూల్చబడినట్టుగా జీవితాలన్నీ కూడా కూల్చివేయబడ్డాం. ఎన్ని చూడడం లేదు మనం? వాటికి కారణం ఏదో ఒక రోజు జరిగినటువంటి ఒక సంఘటన, ఒక చిన్నది ప్రారంభమవుతుంది, అది ఎక్కడికో తెరుస్తుంది. ఒకప్పుడు ప్రేమించిన వాళ్ళే, ఒకప్పుడు సరిగా జీవించిన వాళ్ళే, కానీ ఎందుకో ఇప్పుడు కలిసి ముఖం చూడాలంటే కుదరడం లేదు నీకు. అపవాది మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఒకళ్ళకొకళ్ళకి సంబంధించిన విషయం కాదు అది. అపవాది నీ జీవితంలో చేస్తున్న ప్రేరేపణ, దానికి లొంగకండి. పెద్దవాళ్ళు ఉన్నారు మీ కుటుంబంలో, యవ్వన దంపతులు ఇలా క్రోధంతో మీద మీద పడిపోతూ ఉంటే ప్రార్థించడం ప్రారంభించండి. దేవుడు వాళ్ళకి విడుదల ఇవ్వబోతున్నాడు. నువ్వు ప్రార్థించడం పక్కన పెట్టి ఒకళ్ళ సైడ్ తీసుకొని నువ్వంతా కరెక్టేనమ్మా, నువ్వంతా కరెక్టేరా, నీ ఇష్టం వచ్చింది చెయ్యి అని నువ్వు ఇంకొక అడుగు ముందుకేసావంటే వాళ్ళ కుటుంబాన్ని నీ చేతులతోటి కూల్చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండాలి. అపవాది మొదటగా మనం అనుకున్నాం ఏం చేస్తుంది? భయాన్ని తెప్పిస్తుంది, గందరగోళాన్ని తెప్పిస్తుంది. రెండవదిగా మనం అనుకుంటున్న అపవాది ఏం తెప్పిస్తుంది? కోపాన్ని తెప్పిస్తుంది. ఒక చిన్న అగ్గిపుల్లలాగా ఎక్కడో అంటించి కదలకుండా చూస్తూ కూర్చుంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవ విషయం, చివరిది నేను మీతో చెప్పాలనుకున్నది, అపవాది మన జీవితాల్లో అనేకమైన మాంత్రిక చర్యలు చేయడానికి ప్రేరేపిస్తుంది. మాంత్రిక చర్యలు చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళలో 90% మంది క్రీస్తుని ఎరిగినటువంటి వారు, క్రీస్తుని అంగీకరించినటువంటి వారు. కాబట్టి ఈ విషయం నేను మీతో చెప్తున్నాను. అపవాది మన జీవితంలో మాంత్రిక చర్యలు చేయడానికి ప్రేరేపిస్తుంది, విగ్రహారాధన దగ్గరకు నడిపిస్తుంది. మనం ఆదివారం రోజున పరిశుద్ధారాధన దినాన్న చక్కగా దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని మనం ఇంటికి వెళ్తాం.
ఏదో జరిగింది అని చెప్పేసి దానికి విరుగుడుగా ఇంకెక్కడికో వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. దేవుడు మంచివాడే, కానీ నాకున్న సమస్యకి ఇంకొకళ్ళు పరిష్కారం ఇస్తారు అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు నీకు జ్యోతిష్క శాస్త్రం కావచ్చు, నీ చెయ్యి చూసేవాళ్ళు కావచ్చు, ఇలా రకరకాలు బైబిల్ చాలా వాటి గురించి లిస్ట్ మాట్లాడుతుంది. చెల్లంగి క్రియల గురించి మాట్లాడుతుంది. ఇంకా విచ్ క్రాఫ్ట్ అంటాం, ఏమంటాం దాన్ని, చేతబడి అంటాం. ఇలా రకరకాల విషయాలు ఉన్నాయని బైబిల్ చెప్తుందండి. అయితే ఇలాంటి వాటిని ఆసరాగా చేసుకున్నటువంటి వాడు విగ్రహారాధన చేస్తున్నాడని, దేవునికి దూరస్తుడిగా ఉన్నాడని మనం గమనించుకోవాలి. దేవుడు మొదటి రాజును ఎన్నుకున్నప్పుడు, సౌలును ఎన్నుకున్నప్పుడు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కర్ణపిశాచం లేకపోతే ఈ మాంత్రిక విద్యలను పాటించేటువంటి వారందరినీ కూడా చంపించేశాడు అని వాక్యం అంతా చెప్తుంది. ఇవి దేవునికి ఏమాత్రం ఇష్టమైనవి కాదు, అసహ్యమైనవి. దేవుణ్ణి ఆశించడానికి, దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ఆసరాగా చేసుకోవడానికి బదులుగా మనం మాంత్రిక సంబంధించినటువంటి విద్యల దగ్గరకు నేను వెళుతుంటే దేవునికి దుఃఖాన్ని తెప్పిస్తున్నాం, అపవాదికి బాగా సంతోషాన్ని ఇస్తున్నాం, మన జీవితాలని పాడు చేసుకుంటున్నాం. నీకు ఒకళ్ళు అప్పు ఇచ్చారనుకుందాం, అదే ఇంట్లో ఉన్నటువంటి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పు చేస్తావు నువ్వు అప్పు తీర్చడానికి? చేస్తారండి? ఒకళ్ళ ఇంట్లో నుంచి 2 రకాల అప్పులు నువ్వు ఎందుకు తీసుకుంటావు? ఒకవేళ ఇచ్చేవాడు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు? వచ్చే లాభం వాడికేగా. నీవు నేను గమనించాలి. ఒక మాంత్రిక విద్య దగ్గరికి వెళ్ళి నేను ఏదో చేస్తే, నేనేదో తాయెత్తు కట్టుకుంటే నాకంతా బాగానే ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. వాళ్ళు పూజించేటువంటిది నీకు పట్టింది 2 ఒకటే. ఎందుకు వదిలిపోతాయని నువ్వు అనుకుంటున్నావు? వదిలిపోయినట్టుగా ఒక రాత్రి నీకు బాగా నిద్రపట్టిద్ది, ఇంకా దాని తర్వాత నిద్రలేని రాత్రులు ప్రారంభమవుతాయి. నీవు దాన్ని నీ ఇంట్లోకి తీసుకొచ్చి తెచ్చ వేసుకుంటున్నావు. అవకాశం ఇవ్వకండి. మరి ఒకవేళ మన జీవితంలో ఇలాంటివి జరుగుతుంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడొచ్చు, బట్ సమయం ఎక్కువగా లేదు కాబట్టి ఈ విషయంతో నేను ముగించుతాను. అర్థం చేసుకోండి, ఇలాంటివి అనేకమైన క్రియలు అపవాది ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు 3 అనుకున్నాం కదా. ఏంటవి? మొదటిది ఏమనుకున్నాం? భయం వచ్చేస్తుంది, చంచలత్వం వచ్చేస్తుంది, ఒక చోట కుదురుగా ఉండలేం. రెండవది కోపం. ఏమవుతుంది కోపం వచ్చినప్పుడు? తీర్చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ అది కూడా అపవాది యొక్క ప్రేరణ అనేది గుర్తుపెట్టుకో, లేకపోతే మొత్తం తగలబడిపోతుంది. మూడవది మాంత్రిక విద్యల వైపుకి నడిపించబడడం. ఇవన్నీ కూడా అపవాది ప్రేరేపణ ద్వారా జరుగుతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ వీటి గురించి మనం ఈరోజు ఆలోచించేద్దాం. నీ జీవితంలో, నా జీవితంలో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ అపవాది చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తావు? అపవాది నుంచి విడుదల కలిగించేటువంటి భూత వైద్యుల దగ్గర కొంతమంది వెళ్తారు. 3వ పాయింట్లో మనం అనుకున్నట్టుగా మాంత్రిక విద్యల దగ్గరికి వాళ్ళు నిన్ను విడిపించినట్టు విడిపిస్తారు. దాని తర్వాత మరలా ఎప్పటి కాలు ఎట్టెట్టే అన్నట్టుగా మారిపోతుంది. దానికి బదులుగా ఈ రోజుల్లో ఇంకోటి ప్రారంభమైంది. మాంత్రిక విద్యలు, భూత వైద్యులు ఎలాగైతే ఉన్నారో భూత వైద్యులు వంటి దైవ సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళితే నా భూతం వెళ్ళిపోయిద్ది అని నమ్మి నీ స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి నీ దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించేటువంటి మనిషిగా ఉండకుండా వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి, అయ్యా మీరే నాకు దిక్కు, మీరు నాకు ప్రార్థన చేస్తే నాకు తగ్గిపోద్ది. వాళ్ళని విగ్రహంగా చేసుకుంటున్నాం మనం. దేవునికి నువ్వు నేను ఒకటేనండి. ఈరోజు పైకి వచ్చి నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు అర్థం చేసుకోవడానికి దేవుడు నాలాంటి వాళ్ళని వాడుకుంటున్నాడు. కానీ నేను దేవునికి ప్రార్థిస్తే ఆయన వింటాడు, అలానే నువ్వు ప్రార్థిస్తే కూడా వింటాడు. నేను ప్రార్థన చేస్తే కొంచెం తొందరగా వింటాడు అని నువ్వు అనుకుంటే అది అపోహ. మనం కలిసి ప్రార్థన చేయడంలో చాలా బలం ఉంది. 2, 3 కూడి నా నామములు ఏకీభవిస్తే వారి మాటను నేను వింటాను. కలిసి ఏకీభవించండి అని దేవుడు చెప్పినప్పుడు మంచి విషయం అది. కానీ నీ ప్రార్థనని పక్కన పెట్టి నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయండి అని నువ్వు అడగకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే నాకు బాగుపడిపోతాను, వేరే దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు కుమ్మరిస్తే నేను బాగుపడిపోతాను, వేరే వారు నా తల మీద చెయ్యి పెడితే నా జీవితం బాగుపడిపోతుంది అని నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తుంటే, అని ఆలోచించడం ప్రారంభిస్తే ఇది అపవిత్రాత్మ కార్యం. ఆ వ్యక్తిని, వాళ్ళు ఎవరైనా కావచ్చు,
నీవు నీకు విగ్రహంగా చేసుకున్నావు. దేవునికి నీకు మధ్యలో ఆ వ్యక్తి అడ్డంగా నిలబడేటట్టుగా నువ్వు ముందు పెట్టుకున్నావు. వాళ్ళ ఫోటో ఏమి నువ్వు పెట్టుకోకపోవచ్చు, కానీ నీ మనసు నిండా దేవుడు అనగానే వాళ్ళే గుర్తొస్తారు. దెయ్యం అనగానే కొంతమంది గుర్తొస్తారు. ఈ రోజులు ఇవి జరుగుతున్నాయండి. దెయ్యం అంటే కొంతమంది గుర్తొస్తారు, వ్యాధులు అంటే ఇంకొంతమంది గుర్తొస్తారు, వరాలంటే ఇంకొంతమంది గుర్తొస్తారు. ఇదేంటో మరి. సార్వత్రికంగా మనం అందరం కూడా ఎక్కడున్న ప్రపంచంలో క్రీస్తు శరీరంగా ఉన్నాం. దేవుడిచ్చే వరాలు ఉన్నాయి చూడండి. దురాత్మలు వెళ్ళగొట్టడం కావచ్చు, ఒక వ్యక్తిని స్వస్థపరచడం కావచ్చు, భాషల్లో మాట్లాడడం కావచ్చు, భాషలకు అర్థం చెప్పడం కావచ్చు, జ్ఞాన వివేచనకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. ఇవన్నీ దేవుడు సంఘం కోసం ఇచ్చేటువంటివి. మీ ప్రాంతంలో ఇక్కడ అటువంటి అవసరత ఉన్నప్పుడు దేవుడు నిన్ను దానికోసం అభిషేకించి, స్థానిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని దేవుడు అభిషేకించి తన మహిమ కోసం వాడుకుంటాడు. నీ ద్వారా దేవుడు ఒకళ్ళకి ఎవరికో విడుదల కలిగించాడని నువ్వు భూత వైద్యురాలివి కావట్లా. ఒక తిష్ట వేసుకుని నా దగ్గరకు రండి, నేను మీకు ప్రార్థన చేస్తే మీకు తగ్గిపోతుంది అని ఒక దేవతా వేషం వేసుకోకండి. దేవుడు మాత్రమే ప్రభువు, యేసు మాత్రమే పూజనీయుడు, ఆయనకు మాత్రమే మనం ఆరాధన చెల్లుతుంది. ఆయనకు మించి ఏ ఒక్క వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన సమస్యల్లో, మనకున్నటువంటి కష్టాల్లో, కొంతమందికి ఆరాధనలో కూడా కళ్ళు మూసుకుంటే ఏదో గుర్తొస్తుంది, ఎవరో గుర్తొస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళుతూనో నా ఆరాధన చాలా బాగుంటుందని కనిపిస్తుంటుంది. దేవునికి కావాల్సింది నువ్వు. మన సంఘంలో, మన ప్రాంతంలో కావలసిన ప్రతి దానిని యేసుక్రీస్తు వారు సమృద్ధిగా ఇవ్వడానికి ప్రాణం పెట్టాడు. నువ్వెక్కడికో పరుగులెత్తడానికి కాదు, నీ దగ్గరకు ఆయన పరుగులెత్తి వచ్చాడు. నువ్వు సమస్తాన్ని కలిగి ఉంటావని. కాబట్టి దయచేసి అటు ఇటు పరిగెత్తకండి, ఆయన సన్నిధికి వెళ్ళండి. స్థానికంగా మీరందరూ కలిసి ప్రార్థనలో ఉండండి. దేవా మాకు సహాయం కావాలి అని ఆయన దగ్గరికి వెళ్ళండి. దేవుడు నీకు పుష్కలంగా అనుగ్రహిస్తాడు. ఎవరి దగ్గరికి పరిగెత్తకండి. దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అపవాది చేసే కార్యాల్లో నిద్రపోచ్చడం ఇంకో కార్యం. పొరపాటును కూడా దానిని అంటుకోకండి. కోవిడ్ కంటే దారుణంగా అంటుకుంటుంది. ఏ టెస్ట్కి దొరకదు. అక్కడ ఆవలిస్తే అక్కడ దాకా వెళ్తుంది ఆవలంతా. ఏదో అంటారు కదా తెలుగులో సామెత, ఏంటది? ఆవలింతకు అన్నున్నాడంట, తుమ్ముకు తమ్ముడు లేడంట. ఒకళ్ళకి ఆవలింత వచ్చిందంటే అందరికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. వాక్యాన్ని వినకుండా కూడా అపవాదు చేస్తూ ఉంటుంది. ఈరోజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. మీకు గుర్తుండే విధంగా ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. అపవాదు ఏం చేస్తుందంటే, మొదటిగా దైవజనులు చాలా చక్కగా చెప్తున్నారు. మీకోసం మేమందరం వచ్చాం. మీరు చెప్పండి. అపవాది నిన్ను ప్రేరేపిస్తుంటే, నిన్ను కదిలిస్తుంటే, ఊరకు వచ్చి నీకు హాయ్ చెప్తుంటే ఏమొస్తుంది నీ జీవితంలో? ఏం కలుగుతుంది? మొదటిగా భయం కలుగుతుంది. రెండవది కోపం వస్తుంది. మూడవది ఏంటది? మాంత్రిక శక్తుల వైపు వెళ్ళిపోతాం. మాంత్రిక శక్తుల వైపుకి. మాంత్రిక శక్తులు అంటే ఏదేదో చేతబడి గురించి మనం మాట్లాడడంలా, పలాని వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు బాగవుతుంది అనుకోవడమే మాంత్రిక శక్తి. యేసును మినహాయించి ఇంకొక వ్యక్తిని మనం మార్గంగా చూడడం విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన వ్యభిచారంతో సమానం అని వాక్యం చెప్తుంది. జాగ్రత్త పడదాం. దేవునికి మాత్రమే చెందాల్సిన మహిమ ఏ మనిషికి మనం ఎప్పటికీ ఇవ్వకుందుముగాక. మన కుటుంబంలో కేవలం దేవుడు మాత్రమే మహిమ పొందాలి. కేవలం దేవుని యొద్దకు మాత్రమే మనం మోకరించి ప్రార్థన చేయాలి. భయం, కోపం ఇలాంటివి మనకు బాగా పరిచయమైనటువంటివి. కానీ వీటన్నిటినీ అపవిత్రాత్మ వాడుకుంటుంది అని నువ్వు తెలుసుకుంటే, ఈ రోజు నుంచి నీ కోపం వచ్చిన ప్రతిసారి ఇది అపవిత్రాత్మ దగ్గర నుంచి వస్తున్నట్టుందే, కొంచెం నోరు మూసుకుందాం, కాసేపు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయండి అని అడుగుదాం అనే తెలివి నీకు కలగాలని నేను ఈరోజు ప్రభు యొక్క సహాయంతో మాట్లాడుతున్నాను. కోపం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు దేవుని సహాయం కోసం నువ్వు ముందు పరిగెత్తి వెళ్ళడం చాలా అవసరం. అన్నీ పక్కన పెట్టి ఆయన సన్నిధిలోనికి వెళ్ళండి. ఒకసారి మనం చదివినటువంటి మాట దగ్గరికి మనం తిరిగి వెళదాం. దాని తర్వాత ఇంకొక మాటను మనం మాట్లాడుకొని ముగించుకుందాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం ఏం చదివాం? కాబట్టి ఎలా ఉండాలట? ప్రభువు మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. అందరూ ఒక మాట చెప్పండి, బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. నీవు దాన్ని జయించగలుగుతావని దేవుడు మన మీద నమ్మకం ఉంచుతున్నాడు. నా సహాయంతో నువ్వు దీన్ని చేయగలుగుతావు. దీని గురించి వర్రీ అవ్వాలని కాదు, భయపడిపోవాలని కాదు, నిద్రలేని రాత్రుల్ని పేడకలతో గడపాలని కాదు దేవుడు కోరుకుంటుంది. తెలుసుకోనుండు, కానీ జాగ్రత్తగా ఉండు. ఆనందంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండు. మన పక్కన వారితో చెప్పు, భయపడొద్దు కానీ జాగ్రత్తగా ఉండు. చెప్పండి అమ్మ ఒకసారి. అందరు నన్నే చూస్తున్నారు. టైం అయిపోయిందని మాకు కూడా తెలుసు. కొంచెం ముగించుదాం. చెప్పండి ఈ మాట. భయపడితే అపవాది పరిగెత్తిస్తాడు. నా చిన్నతనం అందు ఎవరో చెప్తున్నటువంటి ఒక ఇల్లస్ట్రేషన్ విన్నాను. గ్రామాల్లో వీధి సింహాలని పిలువబడే కుక్కలు ఉన్నాయి కదా, అవి కాస్త పరుగులు ఎత్తుకుంటూ పందులు వెనక పరిగెత్తుతాయట. అంత భారీ శరీరం వేసుకొని పంది పరిగెత్తుతూ ఉంటే ఇవి పరిగెత్తుతూ ఒకటి కాదు కదా, సైన్యంలాగా కూడి కేకలు వేసుకుంటూ అదే మొరుగుతూ దాని వెనక పరిగెత్తుతుంటే ఇది పరిగెత్తి పరిగెత్తి ఏది పంది పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఇంక నేను పరిగెత్తలేనులే అనుకొని కొంచెం వెనక్కి తిరిగి నేను పరిగెత్తలేను ఇంకా గుయ్యి అంటదట. అనగానే అప్పుడు దాకా మీద పడేసి పీకేసేటట్టుగా వచ్చినటువంటి కుక్కలన్నీ కూడా ఒకసారి ఆగి తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతాయంట. ఇదేది అక్కడే చేయొచ్చుగా, అక్కడే చేయొచ్చు కదా. మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఆగి వెనక్కి తిరిగి ఎదిరిస్తే అవి పారిపోతాయి. యాకోబు పత్రికలో మనం చదివే మాట ఏం చదువుతుందో తెలుసా? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడకుండా ఎదిరిస్తే వాడు నిన్ను బాగా కొట్టేస్తాడు, అది వేరే విషయం. దేవునికి లోబడకుండా అపవాది వెళ్ళిపో యేసునామములో, వెళ్ళిపో యేసునామములో, కరిగిపో. ఎక్కడికి పోయేది? ఎక్కడికి బాగు. దేవునికి నువ్వు లోబడుండు, గజగజలాడుతాడు అపవాది. నీవు నేను దేవుని ముందు ఆయన విలువైన రక్తం చేత కొనబడ్డాం. నీవు నేను ఆయన్ను అబ్బా తండ్రి అని పిలిచేటువంటి అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. అధికారం దేవుడు ఇచ్చాడండి. అందరం చెప్దాం, అధికారం. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకై దేవుడు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ అధికారాన్ని ఒక పాస్టర్ గారో మరొక బిషప్పో కలిగి లేడు. విశ్వాసులంగా మనం అందరం కలిగి ఉన్నాం. దేవుని పిల్లలంగా మనం అందరం కలిగి ఉన్నాం. ఆ అధికారాన్ని మనం గుర్తించిన రోజున మనం చాలా భయం లేకుండా హాయిగా మనం జీవించగలుగుతాం. మన వెనక ఎవరైనా బలవంతులు ఉన్నారనుకోండి, బలంగా ఉన్న పొలిటీషియన్స్ ఉన్నారనుకోండి, ఏదైనా ఆపద వస్తే ఏమంటాం? నా వెనక చాలా మంది ఉన్నారులే, ఇదేముంది, నేను అడిగితే అప్పు ఇలా పుట్టుతుంది. ఎవరన్నా నీ మీదకి తగాదులకు వచ్చారు ఏమంటారు? నా వెనక ఎవరు ఉన్నారు తెలుసా నీకు? తెలిస్తే నువ్వు రావు, జాగ్రత్త. నీ వెనకున్న వాళ్ళని చూసుకొని ఇవంతా. అలాంటిది నీవు నేను మనతో పాటుగా మన దేవుడు ఉన్నాడు. దేవాతి దేవుడు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. మనల్ని చూసి నా కుమార్తె, నా కుమారుడా, నా స్నేహితుడా అని పిలుస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఆ భయం? ఆయన నీ కోసం పరలోకాన్ని నుంచి వదిలిపెట్టొచ్చాడండి, ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇంక ఏం చేస్తే మనకు తెలుస్తుంది నన్ను దేవుడు ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, నన్ను ఏమాత్రం ఆయన వదిలిపెట్టడు అని ఎప్పుడు అర్థమవుతుంది? ఒక్క మాట చదివి ముగిస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ మాట నాతో పాటు అందరూ బిగ్గరగా చెప్పండి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు అనగా యేసు క్రీస్తు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలు ఇన్నున్నాయని చెప్పుకున్నాం కదా, వాటన్నిటినీ కూడా లయపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చారట. ఈరోజు మనం భయపడాలని కాదు నేను చెప్తుంది. నీకు నాకు దేవుడిచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం అర్థం చేసుకొని అధికారం కలిగి మన జీవితాలతో ఆడుకుంటున్నటువంటి అపవాదిని నిలబడి, నువ్వు చేసేది నాకు బాగానే తెలుసులే, వెనక్కి వెళ్ళిపో, హల్లెలూయా, స్తుతి మహిమ అని పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి రక్షణ సునాద సంగీతం వినబడాలి మన జీవితాల్లో నుంచి. దయచేసి అందరం లేచి నిలబడదాం. ప్రభువా, నాకు మీరు సహాయం చేయండి, నన్ను మీరు బలపరచండి,
నన్ను మీరు బలపరచండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. నీకు నాకు మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రం. లయపరచడానికి ఆయన వచ్చాడు. ఆయనకు అవకాశం ఉంది. ప్రభువా ఇదిగో లయపరచడానికి వచ్చావు కదా, నేను దీని చేత శోధించబడుతున్నాను, నాకు అవకాశం ఇవ్వండి నాయన, దీన్ని తరిమి కొట్టండి నా జీవితంలో నుంచి. అడగండి, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన దగ్గరకు కాకుండా ఇంకెక్కడికో నువ్వు పరిగెత్తాలని దేవుడు ఎప్పుడు కోరుకోవట్లేదండి. తండ్రి దగ్గరికి వెళ్లకుండా పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు సహాయం చేస్తావా అని అడిగితే ఎవరైనా తండ్రి ఎలా భావిస్తాడు? మన పరలోకపు తండ్రి అంటున్నాడు, నా యొద్దకు రండి, ఆయన యొద్దకు వెళ్ళే వారిగా ఉందాం. నీ సాంప్రదాయాల నుంచి, ఎప్పటి నుంచో వచ్చే ఆచారాలను బట్టి తిరిగి అటువంటి వాటిని చేయడానికి దయచేసి ప్రేరేపించబడకండి. వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు నా ప్రభువా నాకు సహాయం చేయడానికి ప్రార్థించుదాం. ఇదిగో కన్నులు మూసుకొని మన జీవితాలను మనం సరి చేసుకుందాం. నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు అపవాది ప్రేరేపణలో ఉన్నారని నీకు అర్థమవుతుందా? ఒకవేళ ఆ విధంగా ఉంటే ప్రభువు సహాయం చేయగలుగుతాడండి వాళ్ళకి. ఈ సభలు జరుగుతున్నప్పుడు ఇదిగో వాళ్ళని నడిపించండి ప్రభువు సన్నిధికి. ఇదిగో ప్రభువు నీకు సహాయం చేస్తాడని తీసుకురండి. నీకేదైనా కావాలనుకుంటే వాళ్ళని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నీకు బాగానే తెలుసు కదా. ఆయన సన్నిధిలోనికి తీసుకురండి. ఎందుకంటే కేవలం ప్రభువు మాత్రమే సహాయుడు, ఆయన మాత్రమే సహాయం చేయగలిగినటువంటి వాడు. దేవా నాకు సహాయం చేయండి అని అడుగుదాం. ఎంతమంది జీవితంలో దేవుడు సహాయం చేయాలని ఆశపడుతున్నారు? ఒకసారి చేతులెత్తి ప్రభువా నాకు సహాయం చేయండి అని అడుగుదాం. ఈ సమయంలో ప్రభువా నాకు సహాయం చేయండి. మనం ముగించుకుంటున్నాం. ఆయన యొక్క సన్నిధిలో, కేవలం ఆయన సన్నిధిలో దేవా నాకు సహాయం చేయండి అని ఒక మాట మనం మాట్లాడదాం. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు. సమస్తము చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. అయ్యా నాకు సహాయము చేయండి. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆమేన్ ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆమేన్ ఆమేన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఆమేన్ ఆమేన్. మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. కలిసి చెప్తామా? యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. ఆమేన్ ఆమేన్. దేవా నీవే నాకు సహాయుడవు, విడిపించగలిగిన వాడవు నీవే, రక్షించగలిగిన వాడవు నీవే. కాళ్ళరిగేలా అటు ఇటు తిరిగే నన్ను, చంచలత్వంతో ఉన్న నన్ను ఒక చోటికి తీసుకుని రండి అయ్యా. సమాధానాన్ని ఇవ్వండి, స్థిరపరచండి. అడుగుదాం దేవుడు. ఈ రాత్రి కాలం దేవుడు నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన దేవుడు నీ జీవితానికి స్వాతంత్ర్యం ఇవ్వాలని, స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన మన మధ్యలో ఉన్నాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు,
పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, పక్షమున నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, ఘనపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. యేసయ్యా 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 నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. దేవా మీరు సహాయం చేయండి, మా జీవితాల్లో వెలుగును మీరు అనుగ్రహించండి, వెలుగును మీరు అనుగ్రహించండి. అపవాది క్రియల నుంచి మమ్మల్ని విడుదల కలిగించండి నాయన. శక్తివంతులుగా ఉండడానికి, బలవంతులుగా ఉండడానికి అయ్యా మీరు మాకు కృప చూపించండి. పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవా మమ్మల్ని మీరు బలపరచండి. ఈ రోజున ఈ ప్రాంత వాసుల్ని మీరు బలపరచండి ప్రభువా. మీ శక్తి ద్వారా ముందుకు సాగడానికి ఇష్టపడుతున్నాం నాయన. కేవలం మీరే మమ్మల్ని నడిపించగలుగుతారు. మీ తట్టు మా కన్నులెత్తి చూస్తున్నాం, మా హృదయాలను ఎత్తి పట్టుకునిచున్నాం ప్రభువా. మాకు ప్రభువుగా ఉండండి, రాజుగా పరిపాలించండి. ఏ మాత్రము అపవాది యొక్క ఆటలను సాగనివ్వకుండా మా జీవితాలను మీకు సమర్పించుకుంటున్నాం ప్రభువా. రాజ్యం వెళ్ళండి నాయన, రాజ్యం వెళ్ళండి ప్రభువా. మా యొక్క జీవితాలను నీకు అప్పగించుచున్నాం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. దేవా నీకు వందనాలు, నాకు సహాయం చేసేవాడవై ఉన్నావు. ఇంతకు ముందు జరిగింది ఏదైనా అయి ఉండొచ్చు, ఈ రోజు నుంచి నా పరిస్థితులు మారిపోవునుగాక. యేసు నామములో నా యొక్క రాబోతున్నటువంటి రోజులన్నీ ఆయన యొక్క కట్టడల చొప్పున నియంత్రణలో ఉండునుగాక. కేవలం దేవుని చిత్తం నా జీవితంలో జరుగునుగాక. ఆయన రాజ్యము ఎంతో గొప్పగా ఈ ప్రాంతంలో కట్టబడునుగాక. అయ్యా నీ ప్రేమను మా హృదయంలో పొర్లించవలసిందిగా అడుగుచున్నాం, ఒక నదిలా ప్రవహించవలసిందిగా అడుగుచున్నాం నాయన. ఇక ఎప్పటికీ కూడా ఇదిగో ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎక్కడికో పరుగులెత్తాలి అనే ఆవేదన లేకుండా మా కోసం దిగి వచ్చిన నీ యొక్క పాదాల చెంతకు చేరి సమృద్ధి జీవాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి నిన్ను ఆరాధించేటువంటి సంఘము లేవనెత్తబడునుగా. మీరు హెచ్చించబడండి ప్రభువా మా జీవితాల ద్వారా. ఇదిగో ఈ యొక్క సహోదరులు చేసే ఈ నిర్ణయాల ద్వారా వారి భర్తలు రక్షించబడదురుగా. ఈ సహోదరులు చేసే ప్రయత్నాల ద్వారా వారి భార్యలు రక్షించబడదురుగా. ఈ తల్లిదండ్రులు జీవించే విధానాలను చూచి పిల్లలు ఇదిగో బాల్యము నుంచే తమ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొందురుగాక. ఈ ప్రాంతం నీది ప్రభువా. అపవాది కోరల నుంచి ఈ ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా విడుదల కలిగించి సుభిక్షంగా మీరు పరిపాలించి సమృద్ధి జీవాన్ని మీరు అనుగ్రహించి నడిపించవలసిందిగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. దేవానికి ఇచ్చినటువంటి స్వాతంత్రం